హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రెస్ ఫ్రీ శ్రీమతి. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత. నేను ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ కోచ్ని. ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వినాయక చవితిని ఆనందంగా స్ట్రెస్ లేకుండా ఏ విధంగా జరుపుకోవాలి అని. మనందరికీ తెలుసు, పండుగ అంటే ఆనంద వాతావరణం. కానీ హౌస్ వైఫ్లకు మాత్రమే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు టెన్షన్, పనుల భారం, రిలేటివ్స్ ప్రెషర్ ఇవన్నీ కలిసిపోతాయి. ఈ రోజు నేను మీతో నా అనుభవాలను, ప్రాక్టికల్ టిప్స్‌లను షేర్ చేయబోతున్నాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేను మీతో ఒక స్ట్రెస్ రిలీఫ్ యాక్టివిటీ కూడా చేయించబోతున్నాను. అసలు పండుగ రోజు స్ట్రెస్‌కి మెయిన్ కారణాలేంటో చూద్దాం. నంబర్ 1, కుకింగ్. వినాయక చవితికి 5-6 ప్రసాదాలు చేయాల్సొస్తుంది. టైం ఎక్కువ పడుతుంది. నంబర్ 2, క్లీనింగ్ అండ్ డెకరేషన్. ఇల్లు, పూజ గది ఇవంతా మనమే క్లీన్ చేయాల్సుంటుంది. నంబర్ 3, షాపింగ్. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బడ్జెట్ ప్రాబ్లమ్. నంబర్ 4, గెస్ట్‌లను ఇంప్రెస్ చేయడానికి మనం ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటాం. నంబర్ 5, సెల్ఫ్ టైమ్. పండుగ మన కోసం కూడా, కానీ మనమే చివరికి అలసిపోతాం. ఇలా చేస్తే ఆనందం కన్నా స్ట్రెస్సే ఎక్కువ అవుతుంది. నిజంగా ఈ సమస్యలు మీరు కూడా అనుభవించారా? కామెంట్‌లో టైప్ చేయండి. నేను కూడా మొదటిసారి వినాయక చవితి జరుపుకున్నప్పుడు చాలా టెన్షన్‌గా ఉండేదాన్ని. పనులన్నీ నేనే చేయాలి అని అనిపించేది. కానీ రాత్రి అలసట వల్ల పండగ ఆనందం ఏమాత్రం ఉండేది కాదు. కానీ స్లోగా నేర్చుకున్నాను. పండుగ అనేది మనం ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి గానీ, అది మన మీద భారంగా ఉండకూడదు. మీరు కూడా ఇదే సిట్యుయేషన్‌లో ఉంటే డోంట్ వర్రీ. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ మీ ఫెస్టివల్‌ని స్ట్రెస్ ఫ్రీగా మారుస్తాయి. ఇప్పుడు మనం రియల్ సొల్యూషన్ చూద్దాం. నంబర్ 1, ప్రిపరేషన్ టిప్స్. షాపింగ్ లిస్ట్ ముందే రాసి పెట్టుకొని ఉంచుకోవడం. ప్రసాదాల్లో ఏదైతే ఈజీగా ఉంటుందో వాటిని పిక్ చేసుకోవడం. అన్ని పనులు మనమే చేసుకోవాలి అని కాకుండా పిల్లలు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకోవడం. నెంబర్ 2, మైండ్ మేనేజ్మెంట్ టిప్స్. మార్నింగ్ లేవగానే ఒక 5 నిమిషాలు డీప్ బ్రీత్ చేసి పనులు స్టార్ట్ చేయడం. మన రిలేటివ్స్ మనపైన చేసిన కమెంట్స్‌లను పట్టించుకోకుండా ఉండడం. పూజ ముందు ఒక చిన్న మెడిటేషన్ చేసి పూజ చేస్తే మైండ్ కామ్‌గా ఉంటుంది. నెంబర్ 3, సెల్ఫ్ కేర్ టిప్స్. జనరల్‌గా మన ఆడవాళ్ళు ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిలోనే మునిగిపోతారు. వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. రోజంతా వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ప్రసాదం చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం, పనులన్నీ మనమే చేయాలి అనుకోకుండా పిల్లలతో కలిసి కూడా పని చేపిస్తే వాళ్ళతో మనకి బాండింగ్ పెరుగుతుంది. అలాగే మనకి హెల్ప్‌గా కూడా ఉంటారు. లార్డ్ గణేశాన్ని మనం ఎందుకు పూజిస్తామో తెలుసా? ఆయన్ని విఘ్న వినాయక అంటారు. అంటే మనలో ఉన్న సమస్యలను తొలగించే దేవుడు అని. సమస్యలంటే బయటుండే సమస్యలే కాదు. మన లోపల ఉండే స్ట్రెస్, యాంగర్, ఇరిటేషన్ వీటిని కూడా సమస్యలే అంటారు. ఇప్ ఇప్పుడు మనం ఒక చిన్న ప్రేయర్‌తో మన మనసుని కామ్‌గా ఉంచుకుందాం. వక్రతుండ మహాకావ్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురువే దేవ సర్వకార్యేషు సర్వదా. యాక్టివిటీ చేద్దాం. మీరు కూడా స్క్రీన్ ముందు ఉన్నా చేయండి. ముందు కళ్ళు మూసుకోండి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ ముందు లార్డ్ గణేష ఉన్నట్టు ఊహించుకోండి. ఆయనతో మీలో ఉన్న స్ట్రెస్, టెన్షన్, ఇరిటేషన్ మొత్తం ఆయనకు వదిలేయండి. ఇలా మీరు 2 మినిట్స్ చేస్తే ఇన్‌స్టంట్ స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. అందుకే ఫ్రెండ్స్, ఈ వినాయక చవితిని ఎలాంటి స్ట్రెస్ లేకుండా లవ్‌తో, జాయ్‌తో సెలబ్రేట్ చేద్దాం.
మనం ముందు డిస్కషన్ చేసిన మెయిన్ పాయింట్స్: వర్క్ ప్లానింగ్, ఫ్యామిలీతో వర్క్ షేర్ చేయడం, సెల్ఫ్ కేర్ మర్చిపోకండి, స్పిరిచువల్గా స్ట్రాంగ్ కనెక్షన్లో ఉండండి. అలాగే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ టిప్ ట్రై చేశారో కమెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా ఎవరైతే స్ట్రెస్తో వినాయక చవితి జరుపుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ స్ట్రెస్ ఫ్రీ వినాయక చవితి. స్ట్రెస్ ఫ్రీ శ్రీమతి సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.